కేసీఆర్ అంటే పోరాటం త్యాగమని, రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు ద్రోహమని మాజీ మంత్రి హరీష్ రావు అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్ అయితే ఉద్యమకారుల మీదకే రైఫిల్ పట్టుకుని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. సమైక్యవాదుల బాటలో నడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఉద్యమ భావోద్వేగాల మధ్య పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపమని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకని, ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా వాడవాడల విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటున్న తల్లిని రేవంత్ రెడ్డి మార్చాలనుకోవటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సృష్టించినది నకిలీ తల్లి అని, ఆ తల్లి చేతిలోంచి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరికి వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. ఇలా ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇలా చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే, రేవంత్ అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య, పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయన ఒక నకిలీ తల్లిని సృష్టించిండు. ఇలా ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో, ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇవాళ రేవంత్కు లేదు. నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. రేవంత్ మాట్లాడిండు, ఏమన్నాడు ఆ రోజు? అరే నన్ను గెలిపింది, తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు. గింతే నువ్వు మార్చింది ఏమైనా ఉంటే.